జూనియర్ ఎన్టీఆర్ రావాలి, మాకు జూనియర్ ఎన్టీఆర్ కావాలి అని అనడం, ఫ్లెక్సీలు పెట్టడం, ఇది కొంత వైసీపీ కూడా ప్లాన్డ్గా చేసింది. అంటే గందరగోళం క్రియేట్ చేయడానికి, లోకేష్ యాంటీగా ఒక నెరేటివ్ని బిల్డప్ చేయడానికి ఈయన్ని వాడుకుంది. అప్పుడంతా కూడా ఈయన ఖండించలేదు. అట్లాగే ఈయన భువనేశ్వర్ మీద దారుణంగా కామెంట్స్ చేసినప్పుడు కానీ, హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు కానీ స్పందన కరెక్ట్గా లేదు. ఏదో నామకే వస్తే స్పందించాడు. చివరికి అన్నిటికంటే ఘోరం ఏంటంటే చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్గా కూడా స్పందించలేదు ఆయన. దాంతో ఇతని మీద తీవ్ర వ్యతిరేకత తెలుగుదేశం శ్రేణుల్లో పెరిగింది. అక్కడి నుంచి ఇంకా ఈయన మీద ట్రోల్స్ రకరకాలుగా వాళ్ళు పెరిగాయి. మనం చూసాం మొన్న కూడా మధ్య జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజు వార్ 2 రిలీజ్ని ఆపడానికి అనంతపూర్ ఎమ్మెల్యే ప్రసాద్ ట్రై చేసినాడు. ఓపెన్గా ఆడియో కూడా బయటకు వచ్చింది. అప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా స్పందించలేదు. నిజానికి ఇప్పుడు ఏమి పెద్దగా జూనియర్ ఎన్టీఆర్ మీద కొత్తగా ఏమి ట్రోల్స్ జరగట్లేదు. ఆ వార్ 2 అప్పుడు జరిగాయి. ఆ తర్వాత ఈ మధ్య జరిగింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కి హెల్త్ ఏమన్నా బాగాలేదా, సన్నగా బక్కగా అయిపోయాడు, రోగిస్ట్లాగా అయిపోయాడు అన్నదైతే వచ్చింది. అది కూడా ఒక 1 మంత్ బ్యాక్ వచ్చాయి. ఇప్పుడు ఎందుకు సడన్ గా ఆయన వెళ్ళాడు అనేది మాత్రం ప్రశ్నార్థకమే. అది కూడా ఢిల్లీ హైకోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? నాగార్జున కూడా అలాగే వెళ్ళాడు. నిజానికి కోర్టుల ద్వారా సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదు. ఏముంటాయి, మీరు తీయండి అంటారు, మళ్ళీ పెడతారు, ఏం చేస్తుంది? సమంత అప్పుడు హైకోర్టుకు పోయినప్పుడు తెలంగాణ హైకోర్టు కామెంట్ చేసింది. అదేంటంటే, అమ్మ నువ్వు పబ్లిక్ ఫిగర్గా ఉన్నప్పుడు నీకు ప్రోగా యాంటీగా 2 వస్తుంటాయి, దాని మీదంతా నువ్వు కేసులు వేస్తూ ఉంటే ఎలాగా? అట్లాంటప్పుడు నువ్వు పబ్లిక్ ఫిగర్గా ఉండకు, నువ్వు కూడా పోస్టులు పెడుతున్నావు కదా, మరి దానికి రియాక్షన్ నీకు అనుకూలంగానే రావాలంటే ఎలాగా అనేది కోర్టు అడిగింది. అది ప్రాక్టికల్గా ఉంది. వీళ్ళకి అనుకూలంగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అందరూ అనుకూలంగానే ఉండాలంటే ఎలాగవుతుంది? అవును, ఆయన సన్నగా బక్కబక్క అయిపోయాడు, నువ్వు పబ్లిక్ ఫిగర్ కాబట్టి ఏమైంది జూనియర్ ఎన్టీఆర్కి అని ఆందోళనతో పెట్టేవాళ్ళు ఉంటారు, నీ మీద ట్రోల్స్ చేసి నెగిటివ్గా చేసేవాళ్ళు ఉంటారు. మరి జూనియర్ ఎన్టీఆర్ని ఉపయోగించుకొని వైసీపీ తెలుగుదేశం మీద అటాక్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు నీకు బాగానే ఉండిందా సోషల్ మీడియా? అంటే నీకు ఇప్పుడు ఇబ్బంది వస్తేనే నీకు కోర్టు కనబడిందా అన్న ప్రశ్నలు కూడా జూనియర్ ఎన్టీఆర్కి వస్తున్నాయి. పైగా నాగార్జున కానీ ఈయన కానీ ఢిల్లీ హైకోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? ఇక్కడ కదా నీకు పోస్టులు ఉన్నాయి, ఇటు ఏపీ హైకోర్టు కన్నా హైదరాబాద్ తెలంగాణ హైకోర్టు కన్నా వెళ్ళాలి కదా అనేది కూడా వినిపిస్తుంది. ఏది అంటే వీళ్ళకి ఇక్కడ కోర్టుల మీద నమ్మకం లేదా, లేకపోతే ఇక్కడ కోర్టులు పెద్దగా పట్టించుకోవాలనుకున్నారా తెలియదు. ఏదేమైనా ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టు అయితే చెప్పింది. నాకు తెలిసి ఇవి కోర్టుల ద్వారా ఆగవండి. కోర్టులే జడ్జిలే మా మీద పెడుతున్నారు, వాళ్ళని అరెస్ట్ చేయండి ఏపీ హైకోర్టు గతంలో చెప్పింది. సిబిఐ ఎంక్వైరీ కూడా అన్నారు. ఏమైందండి? జడ్జిల మీద పెడితేనే జడ్జిలు ఏం చేసుకోలేని పరిస్థితి ఉంది ఇవాళ. ఎందుకంటే ఇది ఒకరా ఇద్దరా అదేదంటారు కదా, లోకం మీద మూకుడు లేదని మూయడానికి. కాబట్టి ఒకరిని ఇద్దరినైతే ఆపచ్చు, కానీ వేల మందిని నువ్వు ఎలా ఆపుతావు? కాబట్టి ఏంటంటే సెలబ్రిటీలు గుర్తుపెట్టుకోవాల్సింది, సోషల్ మీడియాతో గొడవ పెట్టుకొని సోషల్ మీడియా నేను కంట్రోల్ చేయాలనుకోవడం అది మూర్ఖత్వం తప్ప అంతకంటే ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాలి, మాట్లాడినాం అనుకొని ఆయన కెరీర్ ఆయన బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప దీనివల్ల ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గుతాయని నేనైతే అనుకోవట్లేదండి. మరి జూనియర్ ఎన్టీఆర్కి ఆయనకి ఇవన్నీ తెలియదని కాదు, మరి ఆయన ప్లాన్ ఏంటి అనేది తెలియదు, కానీ ఆయన లక్ష్యం మాత్రం నెరవేరుతుందనేది డౌట్.